అలాగే మైనింగ్ గురించి మాట్లాడుకోవాలి, ఇది కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది కదా, మైనింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇందులో మేజర్ మినరల్స్ అని మైనర్ మినరల్స్ అని రెండు ఉంటాయి. మేజర్ మినరల్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, మైనర్ మినరల్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి అన్నమాట. అంటే మేజర్ మినరల్స్ కింద బొగ్గు, బాక్సైట్, ఐరన్ ఓర్ లాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. మైనర్ మినరల్స్ కింద ఇసుక, గ్రానైట్, గ్రావెల్, లాటరైట్, లైమ్ స్టోన్ ఇవన్నీ కూడా మైనర్ మినరల్స్ కింద వస్తాయి. సో వీటిని ఈ మైనర్ మినరల్స్ అన్ని దేని కింద ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటాయి. ఇసుక అనేది నిజానికి రాష్ట్రాల్లో, అది కూడా జిల్లాల్లో, మండలాల్లో లోకల్గా ఉన్న వాళ్ళకి ఒక బంగారం లాంటి వనరు అన్నమాట. ఈ ఇసుక సీన్ రైజెస్ రూపంలో అనేక రకాలుగా ఎంత డబ్బు చేరాలో అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేరుకుంటుంది. అలాగే గ్రానైట్ ఇంకొంచెం పెద్ద తిమింగళం ఇది. గ్రానైట్ పర్మిషన్స్ కనుక దక్కించుకున్నారు అంటే ఆ ప్రభుత్వాలకి ఎంత స్థాయిలో డబ్బు కట్టాల్సి ఉంటుందో తెలుసా? అలాగే అది అసలు ఒకవేళ పర్మిషన్స్ దక్కినాయి కానీ అందులో పని చేసినా చేయకపోయినా అలా ఆ గ్రానైట్ మైనింగ్ ఖాళీగా పడున్నా సరే దాన్ని డెడ్ రెంట్ మైన్స్ అంటారు. ఈ డెడ్ రెంట్ రూపంలో కూడా వాళ్ళు పర్ హెక్టార్కి 4 నుంచి 5 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్కి కట్టాల్సిందేనమాట. మైనింగ్ చేసినా చేయకపోయినా కట్టాల్సిందే.